के लिए అందరికి కూడా గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్ ఉన్నారు, సలీం సార్, చరణ్ సార్, ఆల్ లీడర్స్, డియూసిడి, డిసిడి, క్రౌన్, యూసిడి, ప్రతి వాళ్ళకు పేరు పేరున అందరు కూడా ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చాలా ఎక్సైట్మెంట్ తో మనం ప్రతి శనివారం మీటింగ్ ని అటెండ్ చేస్తున్నాము. ప్రతిసారి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము. ఓకేనా, ప్రతిసారి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ నేను చేయాల్సింది, బట్ నాకు లాస్ట్ వీక్ నాకు గుల్బర్గా పోయేది ఉండే, ఈడిఎస్ ఉండే, కాబట్టి నేను రాలేకపోయాను. లాంగ్ జర్నీ ఉండే, పొద్దున వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు, అది అందుకని మిస్ అవ్వాల్సి వచ్చింది. రెండోది నాకు మైండ్ కూడా లేకుండే. ఓకే, బట్ దిస్ టైం కంపల్సరీగా రావాల్సిందే, మీతో మాట్లాడాల్సిందే. ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, దాదాపుగా 770 మంది కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అవుతున్నారు కూడా. ఓకే, వెరీ నైస్. ఈ సిరీస్ మనం దాదాపుగా 2-3 years నుంచి అడుగుతున్నాం మనం ప్రతి శనివారము. ఓకే, డియూసీ లీడర్స్తో ట్రైనింగ్ చేయడము, మాట్లాడడము, గ్రూప్తో మాట్లాడించడము. ఓకేనా, అయితే లీడర్గా ఎదుగుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకేనా, వాళ్ళ ఆలోచన ధోరణి ఏంటి, ఏ విషయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకు కూడా దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం సిఇఓ మీటింగ్లో కానీ వేరే మీటింగ్లలో ఓన్లీ ఒక 5-10 నిమిషాలే మాట్లాడతారు, కాబట్టి పూర్తి ఒక థాట్ ప్రాసెస్ని, వాళ్ళ యాక్టివిటీని తెలుసుకునే అవకాశం ఉండదు. బట్ థ్యాంక్స్ టు ద సిస్టమ్. ఓకేనా, మన లీడర్షిప్కి మనం సెల్యూట్ చేయొచ్చు. మీ యొక్క లీడర్షిప్ అందరు కలిసి ఒక యూనిక్ ప్రోగ్రామ్ తయారు చేశారు. ఏంటంటే ప్రతి వారం ఒక లీడర్తో మనం మాట్లాడిస్తున్నాం. ఓకేనా, ఈవెన్ కొత్త 5% న్యూ జాయినింగ్ నుంచి డియూసిడి వరకు, విఎంసిఎం వరకు ప్రతి వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు వింటున్నారు. ఓకే, అంటే ప్రతి వాళ్ళు ఎంత అంటే సముద్రం లాంటిది, ఎంత తెలిసినా తక్కువే. ఓకేనా, ప్రతిసారి కొన్ని విషయాలు దృష్టిలో వస్తూనే ఉంటాయి, కొన్ని విషయాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ మారుతూనే ఉంటాయి. అది వింటుంటాం, మనం తెలుసుకుంటూ ఉంటాం. దాంట్లో కొన్ని విషయాలు మంచి అనిపించిన ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. ఇది సక్సెస్ యొక్క జర్నీ. ఓకేనా, దీనికి అంతు లేదు, ఎండ్ లేదు. నాకు అన్ని తెలిసిపోయినాయి, నాకు అన్ని తెలుసు, ఇక నేర్చుకోనికి ఏమీ లేదు అన్నప్పుడు అదే లాస్ట్ పాయింట్. మీరు లెర్నింగ్ కోసం, ఎప్పుడు లెర్నింగ్ ఆగిపోతుందో దాని యొక్క ఎఫెక్ట్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ గ్రోత్ పైన, ఇన్కమ్ పైన ఉంటుంది. మన జీవితం అంటేనే నిత్య విద్యార్థి లాగా మనం నేర్చుకుంటూనే ఉంటాం, ముందుకు వెళ్తూనే ఉంటాం అన్నమాట అది. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం బై ద బై, నా పేరు సత్యనారాయణ కుల్కర్ణి. నేను ఒక కెరియర్ని యాజ్ ఏ ఇంజనీర్గా మొదలు పెట్టాను. నేను చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను, చాలా సింపుల్గా, హానెస్టీగా. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను కానీ, వెస్టీజ్ని కానీ, విన్నింగ్ టీంని కానీ అయితే నమ్ముకున్నారో వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యం, ఓకేనా, మంచి ఆదాయం ఇచ్చుకుంటూ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటూ, ఓకేనా, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బిజినెస్లో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అది పూర్తి అవుతుంది కూడా, ఎందుకంటే డే బై డే లీడర్స్ పెరుగుతున్నారు, అచీవర్స్ పెరుగుతున్నారు, జూమ్ నంబర్స్ పెరుగుతున్నాయి. ఓకేనా, నిన్న పేఅవుట్ వచ్చింది, చాలా మంది జూబ్లో మంచి డబ్బు వచ్చింది. ఓకే, ఇదేంటంటే మేమైతే ఉద్దేశంతో ఒక మెషిన్ లాగా తీసుకొని మొదలు పెట్టామో అది సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతుంది, ముందుకెళ్తా ఉంది. దేనికైనా మంచి సంతోషం ఇంకేం కావాలా? సక్సెస్ ఒక పర్సన్ కావడం కాదు, ఓకేనా, కొంతమందిని సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా గొప్ప విషయం. నాకు ఆ సంతృప్తి ఇక్కడ నుంచి ఉంది, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా మందితో కనెక్ట్ అయ్యి, చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ, చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. ఓకే, సో ఇప్పుడే అందరం మంచి హెల్త్ కోసం ఎండి జ్యూస్ తాగాము, నేను కూడా తాగాను. ఓకేనా, మళ్ళీ నా దగ్గర ఇప్పుడు వెస్లిమ్ టీ రెడీ ఉంది. ఓకే, ఎందుకంటే ఏ జ్యూస్ తాగినా మళ్ళీ నాకు ఛాయ్ కావాల్సిందే. ట్రెడిషనల్ ఛాయ్ తగ్గించాం కాబట్టి ఇక ఆల్టర్నేట్గా వెస్లిమ్ టీ డెఫినెట్గా రోజు 2-3 తాగుతుంటాను నేను. నా మార్నింగ్ అది తాగితే కానీ సంతృప్తి ఉండదు అన్నట్టు. ఓకే, రెడీ ఉంది. ఇటు దానికి ఏమంటారు, వెస్లిమ్ టీ యొక్క టేస్ట్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ ముందుకు అవకాశం కలుగుతుంది.
ఓకే, ఈరోజు నేను చాలా సింపుల్ టాపిక్ ని నేను చూస్ చేసుకున్నాను మీతో మాట్లాడడానికి. ఓకే, అచ్చా దీనికి రికార్డింగ్ అవకాశం ఉంటుందా సురేష్ జీ? సార్ యూట్యూబ్ లైవ్ ఉంది సార్, కంటిన్యూ చేయొచ్చు మనం. ఓకే, लिंक आ गया सर, यूट्यूब पे लिंक चल रहा है लाइव। ओके राइट, ठीक है सर। ओके, रिकॉर्डिंग भी आ गया, बढ़िया है, मैंने क्लिक किया था, వెరీ నైస్. అయితే ఏంటంటే ఇది చాలా సింపుల్ టాపిక్ ని చూస్ చేశాను నేను. ఏంటంటే నాకు అది చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే అందరం ఒక లెవెల్కి వచ్చినాం, ఈ తర్వాత చాలా మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా. వాళ్ళు పిన్ పరంగా కావచ్చు, ఇన్కమ్ పరంగా కావచ్చు, గ్రోత్ పరంగా కావచ్చు, అచీవ్మెంట్ పరంగా కావచ్చు. నేను ఓవరాల్గా విన్నింగ్ టీమ్ని బాగా స్టడీ చేసి డీప్ గా అనలైజ్ చేస్తే నా దృష్టిలో కొన్ని విషయాలు వచ్చినాయి. దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, యాజ్ యూజువల్గా ప్రతి వాళ్ళకి తెలుసు ఆ విషయాలు ఏంటంటే కోర్, గో గెటర్, 500 PV క్లబ్. ఓకేనా, ఈ 3 విషయాలు నేను తీసుకుంటున్నాను ఈరోజు సింపుల్గా దీనిపైన రివ్యూ చేయడానికి, మాట్లాడడానికి. ఈరోజు నా టాపిక్లో ఏంటంటే ఇంకో డిఫరెంట్ కోణం నుంచి ఇది ఎందుకు చేయాలా, దీని అవసరం ఏంటి, దానిపైన ఎక్కువ మాట్లాడతాను. ఓకేనా, అంటే మీకు క్లారిటీ వస్తుంది ఇది ఏంటి, ఎందుకు చేయాలా, చేస్తే ఉపయోగాలు ఏంటి, చేయకపోతే నష్టం ఏంటి అనేది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డెఫినెట్గా కొన్ని నోట్స్ రాసుకోండి, డెఫినెట్గా ఉపయోగపడతాయి మీకు. ఎందుకంటే మీ ప్రతి పేస్ మీటింగ్లో ఇవి మీకు ఉపయోగపడతాయి. మీరు రెగ్యులర్గా మీరు పేస్ మీటింగ్లో ఈ విషయాలు మీరు డిస్కస్ చేయాల్సిందే. ఓకేనా, టీం కొత్తదైనా పాతదైనా, ఎంత సీనియర్ ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా ఈ విషయాలు కంపల్సరీగా. బాబు పుట్టిన నుంచి చనిపోయే వరకు ఎట్లయితే గాలి, ఆహారం, నీళ్లు, బట్టలు ఇవన్నీ కావాలనో, ఓకేనా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా, ఏం లేకున్నా అది ఉంటేనే, ఇవన్నీ ఉంటేనే మనిషి బతికి బట్టగలడు, ముందుకెళ్ళగలడు. అవునా కదా? అదేవిధంగా ఈ బిజినెస్ లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇది లేకుండా బిజినెస్ ని ముందుకు మనం తీసుకెళ్ళాము. అందుకే నేను చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇంకోసారి దాని మీద ఒకసారి దృష్టి ఇద్దామనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైనా పని చేసేటప్పుడు ఎప్పుడూ మనం భార్య సార్ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఒక పని ఎందుకు చేయాలో చాలా క్లియర్గా తెలిసి ఉండాలి మనకు. చాలా మందికి తెలుసు కూడా. నేను ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు నేను పెద్ద డ్రీమ్స్ తీసుకొని రాలేదు, ఒక పెయిన్ తోనే వచ్చిన. ఆ పెయిన్ ఏంటంటే ఎట్లయితే సలీం సార్కి అప్పుల బాధ ఉండనో, నాకు జాబ్ నచ్చకపోవడం అని పెయిన్ ఉండే. జాబ్ నుంచి బయటికి వచ్చేది ఉండే. ఈ ఇండస్ట్రీలో ఈ ప్లాన్ చూసినప్పుడు నాకు అవన్నీ ఏం అర్థం కాలేదు. డబ్బులు వస్తాయి, అంకేమంటారు, కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, రాయల్టీ ఉంటుంది, నేమ్ ఫేమ్ ఉంటుంది. ఓకేనా, ఓకే, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇవన్నీ విషయాలు పక్కన పెట్టిన బాగా ఆకట్టుకునే విషయం ఏంటంటే దీన్ని ఒక 2 సంవత్సరాలు గట్టి కష్టపడితే జీవితంలో ఇంకోళ్ళ దగ్గర పనిచేసే అవసరం ఉండదు, ఇంకోళ్ళ దగ్గర ఆజ్మేసే అవసరం ఉండదు. ఓకేనా, మన జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు చాలా సింపుల్ గా, ఓకేనా, ఫ్రీడమ్ తో బతకొచ్చు అనే విషయం అర్థమైన తర్వాత నా పర్పస్ ఏమైంది, ఈ బిజినెస్ ఎందుకు చేశానంటే నేను చేస్తున్న జాబ్ నుంచి క్విట్ అవడానికని ఈ ఇండస్ట్రీలో వచ్చాము మేము. ఓకే, స్టార్టింగ్ లో డెఫినెట్ గా అందరిలాగానే ఎన్ని ఇబ్బందులు పడ్డాం. రిజెక్షన్స్, నవ్వులు పాలు అవ్వడము, ఎవరు నమ్మకపోవడము, ఇవన్నీ కామన్, ప్రతి వాళ్ళకి జరిగేది అన్నట్టు. అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఓకేనా సక్సెస్ అయికుంటూ ముందుకెళ్ళాము అన్నట్టు. బట్ ఈ ప్రయాణం లోపల ఎప్పుడైతే విన్నింగ్ టీమ్ తో మనం కలిసామో, ఒక టీచింగ్ ని తీసుకున్నామో, మా గ్రేట్ అప్లయన్స్ చరణ్ సార్, ఇందర్వీర్ సార్, कोई बात कर रहे प्लीज बात मत कीजिएगा इसमें. ఓకే, ఎప్పుడైతే భరత్ సార్తో కలిసామో, మాట్లాడామో, ఎప్పుడైతే విన్నింగ్ టీమ్ యొక్క టీచింగ్ తీసుకోవడం మొదలు పెట్టామో, ఆ తర్వాత మా పనిలో, మా యాక్టివిటీలో, మా గ్రోత్ లో చాలా ఒక మొమెంటం వచ్చింది. ఒక కన్సిస్టెంట్ గా గ్రోత్ అనేది రావడం జరిగింది అంట. దాని వెనకాల ఇంత చెప్పుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ముఖ్య పనులు ఏంటంటే ఇవి 3: కోరు, గో గెటర్, 500 PV క్లబ్. ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం ఇన్ డీటెయిల్ గా.
ఓకేనా. అసలు కోర్ అంటే ఏంటి? అసలు కోర్ అంటే ఏంటి? కోర్ దేన్ని అంటారు అన్నది. సో సింపుల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుందాం. ఒక రూమ్ ఉంది, 12x12 అనుకోండి. దాంట్లో పుష్కలంగా గాలి కావాలా, వేడి బాగా ఉంది, ఓకేనా. ఒక ఫ్యాన్ బిగిస్తున్నాం అనుకోండి, ఓకేనా. ఏదో ఒక మూలలో ఫ్యాన్ వేస్తే ఆ రూమ్ మొత్తం గాలి వస్తుందా? రాదు. సెంటర్లో ఫ్యాన్ బిగిస్తేనే ఆ రూమ్ అంతా గాలి వస్తుంది. వస్తాం కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైతే సెంటర్ ప్లేస్లో ఉంటుందో అది లేకుంటే సెంటర్ ప్లేస్ లేకపోతే దాని యొక్క పూర్తి ఉపయోగం తీసుకోలేము. ఒక మూలలో తీసుకుంటే గాలి ఒక మూలకి అయిపోతుంది, కానీ మొత్తం రూమ్ అంతా గాలి రాదు. అంటే ఫ్యాన్ని సెంటర్ ప్లేస్లో బిగించడమే కోర్ యాక్టివిటీ, గాలి ఫుల్ రావడానికి, సింపుల్గా. అదేవిధంగా ఇప్పుడు మన బాడీ ఉంది, బాడీ హెల్దీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అని అంటే మన బాడీలో అతి ఇంపార్టెంట్ ఏంటి? హార్ట్. అవునా కదా. కోర్ పార్ట్ ఏంటి? హార్ట్. వేరే ఏది కూడా ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా ఆగిపోయి నడుస్తుంది, కానీ గుండె ఒక క్షణం ఆగిపోయినా మొత్తం జీతం అయిపోయినట్టే. ఒక బాడీ హెల్దీగా, హ్యాపీగా, సేఫ్గా ఉండాలా, లాంగ్ టర్మ్ ఉండాలంటే దాంట్లో అతి ముఖ్యమైన పార్ట్ ఏంటి? హార్ట్. అంటే ఏదైనా విషయం లోపల ఇది అతి ముఖ్యంగా ఉంటుందో దానికి మనం కోర్ అంటాం. అవునా. ఇప్పుడు చాలా మంది వ్యవసాయం చేస్తాం, చాలా మంది మనం చెట్లు పుట్లు చూస్తూ ఉంటాము. చెట్లకు అతి ముఖ్యం ఏంటి? రూట్స్. అవునా కదా. మరి చెట్టు గురించి అంటే చెట్టు మొక్క గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కోర్ ఏంటి? రూట్స్. అంటే రూట్స్ వీక్ ఉన్నప్పుడు ఆ చెట్టు వీక్ ఉంటుంది, దాని లైఫ్ తగ్గిపోతుంది. దాని నుంచి మనం కోరుకున్న దానికి ఏమంటారు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అవి కూడా మనం పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉండదు. ఎప్పుడైతే రూట్స్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు చెట్టు స్ట్రాంగ్ ఉంటుంది, దానికి పూర్తి ఫలితాలని అనుభవించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ సార్ బిల్డింగ్ కడుతున్నారు, అనే విషయం బాగా కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఒక బిల్డింగ్ లాంగ్ టర్మ్ ఉండాలా, ఓకేనా, మంచి షేప్ లో ఉండాలా, ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ బిల్డింగ్ కి కోర్ ఏంటి? పిల్లర్స్. పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. మరి పిల్లర్ వీక్ ఉన్నప్పుడు బిల్డింగ్ కూడా వీక్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో చాలా విషయాలు దీని వల్ల ఉంటాయి. ఒక పిల్లర్ ఇల్లు మంచిగా ఉండాలంటే పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలా, పిల్లర్ స్ట్రాంగ్ ఉండాలంటే దానికి మంచి సిమెంటు, ఆ తర్వాత మంచి ఐరన్, మంచి క్యూరింగ్, మంచి ఆజిమేసి, అవన్నీ ఒకసారి గట్టి కష్టపడి కట్టినాక ఆ లైఫ్ టైం ఆ బిల్డింగ్ పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాలు, ఓకేనా, 50-100 అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఆ ఇల్లు బలంగా ఉంటుంది. ఒకవేళ ఆ బునాది సరిగా వేయకుండా, అంటే పిల్లర్స్ సరిగా లేకపోతే ఆ బిల్డింగ్ టెంపరీగా బిల్డ్ అవుతుందేమో, కానీ లాంగ్ టర్మ్ ఉండదు. అందులో క్రాక్ రావడము, పడిపోవడము, లీకేజ్ రావడం, ఓకేనా, బిల్డింగ్ హైట్ పోయే కొద్దీ బ్యాలెన్స్ తప్పడము, ఎన్నో విషయాలు చూస్తుంటాం. ఒక బిల్డింగ్ లాంగ్ టర్మ్ రావాలా అంటే, క్వాలిటీగా ఉండాలంటే ఏం కావాలా? దానికి అతి ముఖ్యమైనది పిల్లర్స్, ఓకేనా. అదే విధంగా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఎప్పుడైతే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది నాది. ఇప్పుడు ఒక బిల్డర్ కి ఒక ఓనర్ కి అదే తేడా ఉంటుంది. బిల్డర్ పర్పస్ ఏముంటుంది? ఓకేనా, ఇల్లు కట్టిస్తే అయిపోయింది అనేది. అదే ఒక బిల్డర్ రెస్పాన్సిబుల్ అనుకోండి, ఆయన కోర్ వాల్యూ ఏంటి? క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవ్వడం అనేది. అక్కడ ఏంటి? రెస్పాన్సిబుల్ తీసుకొని, ఎందుకంటే ఒక ఇల్లు మంచిగా కట్టిస్తే ఇంకా 10 ఆర్డర్లు వస్తాయని, ఓకేనా. ఆయన దాని కోర్ వాల్యూ ఏంటి? క్వాలిటీగా ఇల్లు కట్టియడం, అవును కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు మ్యాక్సిమం అక్కడే పెడుతున్నాం అనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు, ఓకేనా. అంటే ఎట్లా కడుతున్నారు, యాజ్ పర్ ప్లాన్ జరుగుతుందా లేదా చూస్తున్నారు, నాకు బాగా ఐడియా ఉంటుంది. ఇల్లు కడుతున్నప్పుడు ఇవన్నీ విషయాలు మనం దృష్టిలో తీసుకుంటాం. అంటే మంచి స్ట్రాంగ్ పిల్లర్సే ఒక స్ట్రాంగ్ బిజినెస్ కి ముందుకు తీసుకెళ్తాం. అంటే ఏదైనా ఒక బిజినెస్ లోపల, మన బిజినెస్ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏదైనా బిజినెస్ లోపల ఇన్కమ్ వచ్చే ఏదైతే మార్గం ఉందో, ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉందో, దాన్నిగా స్ట్రాంగ్ గా చేయడము, దాన్ని బాగా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడమే కోర్ అంటాం మనం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చాలా మంది మీరు పేరు విని ఉంటారు, సామ్సంగ్ది, ఓకేనా. వారి కోర్ ఏంటి? ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేయడం. మరి చాలా మట్టుకు మొబైల్లో ఉన్నారు, టీవీలలో ఉన్నారు వాళ్ళు, అవునా కదా. ఎల్జీ కావచ్చు, ఇవి కావచ్చు, చూస్తాం కదా. ఇప్పుడు మొబైల్ చూస్తే మనం ఇవి కనిపిస్తాయి మనకు, సామ్సంగ్ చూస్తాం, చాలా మంది వాడుతుంటారు మనం. ఓకే, వాళ్ళ కోర్ వాల్యూ ఏంటి? ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్. దానికోసం వాళ్ళు ఇంకా దాంట్లో ఎన్నో విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవన్నీ పర్ఫెక్ట్ గా చేసినప్పుడే
వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు రోజు మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా జేబు నుంచి మొబైల్ తీస్తాము, ఓలా ఊబర్ బుక్ చేస్తాం. అవునా కదా? ఆ ఓలా ఊబర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అతి ముఖ్యమైనది ఏంటి? వాళ్ళ పని యాక్టివిటీ, మెయిన్ యాక్టివిటీ ఏంటి? వాళ్ళ ఆదాయం రావడానికి రైడ్స్‌ని బుక్ చేయడం, అంటే కస్టమర్‌ని బుక్ చేయడం, వాళ్ళకు కావాల్సిన ప్లేస్‌కి వాళ్ళకు పంపించడం. అంటే ట్రాన్స్‌పోర్టేషన్. ఒకసారి మీరు గమనించండి. ఇంత పెద్ద ఓలా ఊబర్ ఆర్గనైజేషన్‌లో ఈ 2 పనులు సక్రమంగా జరగకపోతే ఏది రైడింగ్ బుక్ చేయడం కానీ, బుకింగ్ తీసుకోవడం గానీ, వాళ్ళకు వాళ్ళ ప్లేస్‌కి పంపించడం. ఇవి 2 పనులు సరిగ్గా చేయకపోతే ఆ ఓలా, ఊబర్ నిలబడతాయా మార్కెట్ లోపల? నిలబడవు. వాళ్ళు ఏం చేసినా దాని చుట్టుముట్టు చేస్తారు. వాళ్ళు ఏం డెవలప్‌మెంట్ తీసుకొచ్చినా అది ఇంకా బెటర్ ఎలా చేయాలా? అది పర్ఫెక్ట్ జరుగుతుందా లేదా? ఓకే. ఇంతమంది జనాలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవునా కదా? అందరికి ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసి సిస్టమ్ ద్వారా బంధించి దాన్ని ఫాలో అయ్యేటట్టు ఇటు కస్టమర్‌కి గాని, అటు వాళ్ళ ఇన్వాల్వ్ అయిన అసోసియేట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ తీసుకెళ్ళినప్పుడే ఆ పని సక్సెస్‌గా ముందుకెళ్తుంది. అవునా కదా? అంటే కోర్ అంటే ఏంటంటే మెయిన్ యాక్టివిటీ ఇన్‌కమ్‌ని పర్ఫెక్ట్‌గా జనరేట్ చేయగలిగే పనిని మనం కోర్ అంటాం. అర్థమవుతుందా? ఏదైనా పని కావచ్చు. ఆ పని ద్వారా ఒక నాన్ స్టాప్ ఆన్‌గోయింగ్ రెగ్యులర్ ఇన్‌కమ్ ప్రాఫిటబుల్ వచ్చేదానికి మనం కోర్ అంటాం. సరే. ఇప్పుడు వద్దాం మనం మన బిజినెస్‌కి. మనందరం కూడా వెస్టీజ్‌లో ఉన్నాం. మనమందరం కూడా విన్నింగ్ టీమ్‌లో ఉన్నాం. ఎప్పుడైతే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్‌లో మనం దృష్టిలో పెట్టుకుంటామో ఓకేనా? మనకు కూడా కొన్ని కోర్‌లున్నాయి. అవునా కదా? ఓకేనా? కోర్ అనంగానే ఓన్లీ 160 పీవీ కాదు. కోర్ అనంగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇది నేను ముందు చెప్పాను నేను. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓనర్‌షిప్. మీకు తెలుసు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు. నాకు బిజినెస్ తెలుసు. నేను స్టార్ట్ చేసేటప్పుడు నా మెయిన్ పర్పస్ ఉండే జాబ్ నుంచి ఫ్రీ అవ్వడం. మీ అందరికి కూడా మీకు తెలుసు మీ బిజినెస్ ఎందుకు మొదలు పెట్టారనేది. అది ఎప్పటిదాకా మీకు క్లియర్‌గా ఉండదో అప్పటిదాకా ఈ బిజినెస్ ముందుకెళ్ళదు. ఇది నాకు సాధించాలి. దానికి ఇది ఒక వెహికల్‌గా యూజ్ చేయాలి. ఏది వెస్టీజ్‌ని అన్నప్పుడు అప్పుడు వేరే విషయాలు కౌంట్ అవుతాయి అన్నట్టు. ఆఫ్‌కోర్స్ మీరు అందరూ ఇంత పొద్దున లేచారు. అందరూ ఇంత పొద్దున మీరు జూమ్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. అన్ని పనులు పక్కన పెట్టి, నిద్ర పక్కన పెట్టి అండ్ డెఫినెట్లీ యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు కోసం మీరు చాలా సీరియస్‌గా ఉన్నారు. మీకు సాధించాలని తపన ఉంది. కాబట్టి దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. నేను చాలా మంది వీడియోలు చూస్తున్నాను. చాలా మంది సీరియస్‌గా వింటున్నారు. వెరీ నైస్. ఓకేనా? ఏంటంటే ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుందంటది. దాంట్లో ఫస్ట్ ఏంటి? మనం సొంతంగా ప్లాన్ చెప్పడం నేర్చుకోవాల. కోర్‌లో ఫస్ట్ పని ఏంటి? ఎప్పటిదాకా సొంతంగా మనం ప్లాన్ నేర్చుకోమో, ఎప్పటికైతే బయటికెళ్ళి మార్కెట్‌లో సొంతంగా ప్లాన్ చెప్పడం మొదలు పెట్టామో, అప్పటిదాకా పెద్ద గ్రోత్ రాదు. లేకపోతే అప్‌లైన్ పైన డిపెండెన్సీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక సక్సెస్‌ఫుల్ లీడర్ చూడండి. ఓకేనా? అప్‌లైన్ మీద డిపెండ్ అయినోళ్ళు మహా అయితే బ్రాంజు, సిల్వర్ దాకా పోతారేమో. కానీ అంతకన్నా పెద్ద లెవెల్‌కి పోలేరు. ఓకేనా? పెద్ద లెవెల్‌కెళ్తున్నారు. వాళ్ళు స్టార్ అవుతున్నారు, డైమండ్ అవుతున్నారు, ఆ తర్వాత డీసీడీ దాకెళ్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా సొంతంగా ప్లాన్ చెప్పి మార్కెట్‌లో అన్నీ ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డే వాళ్ళే అక్కడి దాకెళ్లారు. అంటే ఫస్ట్ పని ఏంటి? సొంతంగా ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉండాలా. ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఎప్పటికైతే సొంత ప్లాన్ మనం మొదలు పెట్టామో అప్పటిదాకా మెయిన్ యాక్టివిటీలో రాలేము. ఓకే. ఆ తర్వాత రెండో పని ఏంటి? మీ దగ్గర వర్కింగ్ బ్యాగ్ ఉండాల. మీ దగ్గర వర్కింగ్ బ్యాగ్ ఉండాల. ఓకే. ఎందుకంటే చూయించడానికి వాళ్ళకి క్యాటలాగ్ కావాలా? సక్సెస్ ప్రొఫైల్ బుక్ కావాలా? బిగినర్స్ ప్యాక్ ఉండాలా? స్టార్టర్ ప్యాక్ ఉండాలా? ఇవన్నీ కూడా మీ వర్కింగ్ బ్యాగ్‌లో ఉంటాయి. విత్ నీట్ డ్రెస్‌తో. ఒకసారి మన సలీం సార్ చెప్పే 5 కమిట్మెంట్స్‌ని గుర్తుపెట్టుకుంటే దాంట్లో కవర్ అయిపోతాయి. ఏంటి? మీరు చేయాల్సింది సొంతంగా ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉండాలా. స్టార్ట్ చేయాలా విత్ వర్కింగ్ బ్యాగ్‌తో. ఇవి 2 ఉండి ఆ తర్వాత విన్నింగ్ టీమ్ రికమెండ్ చేసే అయితే 10 కోర్ స్టెప్స్ ఉన్నాయో అది ఫాలో అవ్వాల. ఇంతకుముందు ఓన్లీ 10 కోర్ స్టెప్స్ సరిపోయేటి. కానీ ఇప్పుడు సరిపోదు సక్సెస్ కావడానికి. ఎందుకు? ఇప్పుడు ఆ 10 కోర్ స్టెప్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్‌ని పక్కన తీసి దానికి 6 పవర్ యాక్షన్ జోడించిండ్రు.
10 కోర్ స్టెప్ లో దాంట్లో కొన్ని విషయాలు రోజు చేసే పనులు లేదు. దాంట్లో లోపల డిఫైన్ ద డ్రీమ్ ఉంది, ఒకసారి డిఫైన్ చేశారు అయిపోతుంది. కౌన్సిలింగ్ ఉంది, మంత్ లో అప్ టు టైం సరిపోతుంది. లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ ఉంది, అది బై ప్రాసెస్ లో ట్రైనింగ్ లో అయిపోతుంది. అవునా కదా? ఓకే, అదైతే మీ మైండ్ సెట్ టువర్డ్స్ ద గ్రోత్. దాంట్లో కొన్ని రోజు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు సిడి వినడం ఉంది, మీటింగ్ అడగడం ఉంది, మీటింగ్ రోజు ఉండదు. అవునా కదా? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది. బుక్ చదవడం ఇది రోజు చేస్తాం. అంటే మిక్స్ యాక్టివిటీ, అంటే మీరు బిజినెస్ మెంటాలిటీ స్ట్రాంగ్ అవడానికి, మీ విజన్ క్లియర్ అవడానికి, మీలో నాలెడ్జ్ పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాంతో పాటు మీరు బయటికి వెళ్ళి ఫీల్డ్ లో పనిచేయాలంటే 6 పవర్ యాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. లిస్ట్ బిల్డ్ చేయడము, లిస్ట్ రాయడము, దాన్ని మెయింటైన్ చేయడం, అంటే రోజు యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇన్వైట్ చేయడము, కాంటాక్ట్ చేయడము, ప్లాన్ చూపించడము. ఓకేనా? రెడీ ఉంటే అప్పటిదప్పుడే స్టార్ట్ చేయడము. లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంకొంచెం డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, ఫాలో అప్ లో వెళ్ళిపోతుంది. ఇవన్నీ రిపోర్ట్ తయారు చేయడము, ఇవన్నీ కూడా మీ 6 పవర్ యాక్షన్స్ లో వస్తాయి. ఓకేనా? కోర్లో అతి ముఖ్యమైనది ఏంటి? మీరు వర్కింగ్ బ్యాగ్ రెడీ చేసుకుని సొంతంగా ప్లాన్ చెప్పడానికి తయారు ఉండి, మీరు రోజు చేయాల్సిన పని ఏంటంటే 10 కోర్ స్టెప్స్ ను ఫాలో అవ్వకుంటూ 6 పవర్ యాక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఇవి రెండు ఎవరైతే ఖచ్చితంగా చేయడం మొదలు పెడతారో, ఒక కోర్ కండిషన్ పెట్టారు ఒకటి ఏంటంటే సొంతంగా 160 పీవీ ఉండాలా. దానికి అదనంగా ఈ మధ్య మేము అందరం కూడా ప్రమోట్ చేస్తాము, 500 పీవీని జనరేట్ చేయగలగాల. 160 పీవీ సొంతంగా ఉండాలా, 500 పీవీని క్రియేట్ చేయగలగాల. దాంట్లో కనీసం 5 మంది లాయల్ కస్టమర్ కావాలని సిస్టమ్ చెప్తా ఉంది. ఎప్పుడైతే మీరు 10 కోర్ స్టెప్స్ ని ఫాలో అవుకుంటూ 6 పవర్ యాక్షన్స్ ని డైలీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారో, మీకు తెలియకుండా ఇవన్నీ అయిపోతాయి. 500 పీవీ అయిపోతుంది, లాయల్ కస్టమర్ వస్తారు, మీ టీమ్ పెరగడం మొదలవుతుంది. ఓకే, అదే 10 కోర్ స్టెప్ లోనే అన్ని ప్రోడక్ట్ యూజ్ చేయాలా అంటే 160 100 పీవీ టార్గెట్ ఏంటంటే మినిమం పెట్టుకున్నాం విషయం. ఇప్పుడు కాదు, ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. 100 పీవీ ఇంపార్టెంట్ కాదు, 100% ప్రోడక్ట్ యూజ్ చేయడం అనేది. స్టార్టింగ్ లో ప్రొడక్ట్స్ తక్కువ ఉండే, అప్పుడు 100 పీవీని చెప్పాల్సి వస్తుంది 160 పీవీ మార్చడం దానికి. మరి ఒకవేళ వెస్టీజ్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్స్ మీరు ఇంట్లో వాడడం మొదలు పెట్టినప్పుడు, అది వాళ్ళ ఫ్యామిలీ సైజ్ ని అవసరాన్ని బట్టి అది 200 300, మాకు కొన్నిసార్లు 500 600 700 పీవీ కూడా మరి రిక్వైర్మెంట్ పోతుంది ఇంట్లో అన్ని వాడడం మొదలు పెట్టినప్పుడు. ఓకే, ఇప్పుడు చాలా మంది సునాయాసంగా 500 పీవీ చేసేస్తున్నారు. ఎందుకు? అంత పెద్ద ప్రొడక్ట్ రేంజ్ వచ్చింది, నాలెడ్జ్ బాగా పెరుగుతా ఉంది. ఇప్పటిదాకా సురేష్ గారు చాలా విషయాలు చెప్పారు మీకు, వెస్ట్ లిమిటేజ్ ఏం జరుగుతుంది అనేది. ఒక పర్టికులర్ కేటగిరీ పైన పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్ కస్టమర్ పెరుగుతారు, అక్కడ నుంచి మీ వాల్యూమ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ పనులన్నీ చేయగలుగుతామో అప్పుడు మనం కోర్ లో ఉన్నట్టు లెక్క. అప్పుడు ఒక మాట అనుకుందాం ఏంటంటే, ఏదైనా బిజినెస్ లో ఏదైనా యాక్టివిటీలో అతి ముఖ్యమైనది దాన్ని రోజు చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఆ పని మీ బిజినెస్ కి మీ ఇన్కమ్ కి లింక్ అయి ఉంటుంది. ఆ పని పర్ఫెక్ట్ చేసినప్పుడు మీ బిజినెస్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుందని. వెస్టీజ్ విన్నింగ్ టీమ్ కి సంబంధించినప్పుడు ఎప్పుడైతే మీరు కోర్ గా పర్ఫెక్ట్ గా మీరు చేయగలుగుతారో 500 పీవీతోని, అప్పుడు మీకు తిరుగుండదు. ఒక చిన్న సిచ్యుయేషన్ చూసుకుందాం మనం. ఏంటంటే ఒక పర్సన్ దగ్గర ఓన్లీ సక్సెస్ మాత్రమే ఉంది, ఇంకో పర్సన్ దగ్గర సక్సెస్ విత్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక పర్సన్ దగ్గర ఏంటి ఓన్లీ సక్సెస్ ఉంది, ఇంకో పర్సన్ దగ్గర సక్సెస్ విత్ ఎక్స్పీరియన్స్ ఉంది. సక్సెస్ బై డిఫాల్ట్ అనుకుందాం, ఓకేనా? అది పడిపోతే మళ్ళీ బిల్డ్ చేయడం కష్టం అనుభవం లేకపోతే. అదే ఇప్పుడు మీరు గోకెట్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి మీరు, అప్పుడు మీకు తిరుగుండదు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఎన్నిసార్లు లేవచ్చు మీరు. ఆ మనిషి కాన్ఫిడెన్స్ ధైర్యమే వేరే ఉంటుంది అన్నట్టు. ఓకే, అందుకని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే డ్యూసిడి పోవడం కాదు, క్రౌన్ పోవడం కాదు, డైమండ్ పోవడం కాదు. మీరు ఫస్ట్ టార్గెట్ అచీవ్ చేయాల్సింది కోర్ పోవడం 500 పీవీతోని. ఒక్కసారి ఈ పనిని మీరు ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే అంత పెద్ద బిజినెస్ ని మీరు తెలియకుండానే చాలా పెద్ద బిజినెస్ ని మీరు క్రియేట్ చేసే అవకాశం మీకు కలుగుతుంది అన్నట్టు. అది అందుకని మీ ఫస్ట్ ఫోకస్ ఏంటి? డెఫినెట్ గా మీరు కోర్ ని బిల్డ్ చేయడమే. ఎప్పటిదాకా మనం కోర్ బిల్డ్ చేయమో అప్పటిదాకా పెద్ద బిజినెస్ ని మనం చదివి చూడలేము. ఒకవేళ బై డిఫాల్ట్ ఏమైనా సక్సెస్ చూసినా, అచీవ్మెంట్ వచ్చినా, అది చాలా రోజుల దాకా నిలబడదు. కొంత సక్సెస్ కావచ్చేమో,
లాంగ్ టర్మ్ దాన్ని ఆపుకోలేరు. ఎందుకంటే బిల్డింగ్ కడతాము, పునాదులు స్ట్రాంగ్ లేకపోతే అది 100-200 సంవత్సరాలు ఉండాల్సింది అది 20-30 సంవత్సరాలకి పడిపోవచ్చు. ఎట్లయితే మొక్కలకి రూట్ స్ట్రాంగ్ లేకపోతే చాలా మొక్క పెరుగుతుందేమో, అది 4 feet 5 feet 6 feet 10 feet పోవాల్సింది అది 2 feet దగ్గర ఉంటుందేమో. అది అంటే ఎంత ఎత్తుకెదలో అన్ని ఎత్తుకు ఎదగొద్దు. మీరు కోర్తో అయితే మీరు క్రౌన్ లో పోయిన ₹1,00,000 తీసుకోవచ్చు. కోర్ గోకెటర్ను ఫాలో కాకపోతే అది మీరు 10-20 వేలకే పరిమితం కావచ్చు కదా. అంటే అతి ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే ఈ బిజినెస్ లోపల మీరు కోర్ గోగెటర్ 500 PVని ఫాలో అవడం. ఓకే, ఇప్పుడు కోర్ చాలా మంది క్లియర్ అయ్యింది అనుకుంటాను నేను. ఓకే, హాల్ ఉంటే అందరూ చేయలేకపోని చెప్తున్నాను. ఇక్కడ డిజిటల్ చేయలేకపోవచ్చు. ఎంతమంది కోర్ పైన క్లారిటీ వచ్చింది? ఒకసారి డిజిటల్ గా 100 చేయొచ్చా? ఎస్, 15 మంది 16 మంది హ్యాండ్ రైజ్ చేశారు. 17 మంది ఒక థంబ్ కూడా వచ్చింది. వెరీ గుడ్. ఓకేనా, దాదాపుగా 1000 మందిలో 34 మంది 35 మందికి అర్థమైంది. వెరీ గుడ్. అర్థం కాకపోతే మీ ఇమీడియట్ అప్లైన్ ఎవరున్నారు, గ్రోయింగ్ అప్లైన్ ఎవరున్నారు, ఓకే, వాళ్ళతో మాట్లాడండి, ఇంకోసారి తెలుసుకోండి. అసలు అయితే ఇప్పుడు సార్ చెప్పారు ఏంటంటే ఇది లైవ్ లో ఉందని. ఓకే, అప్పుడు మీరు దాన్ని ఇంకో మళ్ళీ వినే కొద్దీ క్లారిటీ పెరిగిపోతుంది. ఎప్పటిదాకా ఈ క్లారిటీ రాదో, దీనిపైన అవగాహన రాదో, అప్పటిదాకా మనం ముందుకు వెళ్ళలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్ డౌన్ చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే 50 మంది రెస్పాన్స్ వచ్చింది. గుడ్. హ్యాండ్ డౌన్ చేయొచ్చు ఇక మీరు. ఒక స్పష్టంగా క్లారిటీ వచ్చింది కోర్ అంటే ఏంటనేది. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వెళ్దాం మనము. అసలు గోగటర్ అంటే ఏంటి? కోర్ అంటే అతి విలువైంది, అది ఉంటేనే స్ట్రాంగ్ ఉంటుంది, అది ఇన్కమ్ జనరేట్ చేసే పనిని మనం కోర్ అంటున్నాం మనం, అవునా కదా? ఓకేనా, అది లేకుండా పెద్ద గ్రోత్ లేదనుకుంటున్నాం మనం. ఇప్పుడు విషయానికి వస్తే మనము అసలు గోగెటర్ అంటే ఏంటి? సింపుల్, మీ అందరు హ్యాండ్ డౌన్ చేయండి, నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది లేకుంటే. అది కనిపిస్తాను చైన్లని. ఓకే, సరే హోస్ట్ ఎవరిని ఉంటే వాళ్ళు దానికి డౌన్ చేయొచ్చు, డిస్టర్బ్ ఉండదు మధ్యన. ఓకే, ఇప్పుడు గోగెటర్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక్క మాటలో అర్థమయ్యే లాంగ్వేజ్ లో అచ్చంగా తెలుగులో తెలుసుకోవాలంటే, ఏదైనా పని అప్పచెప్తే, ఏదైనా పని అనుకుంటే చేసి చూపించేవాడే గోగెటర్. ఒక పనిని చేసి చూపించేవాడే గోగెటర్. ఏది కావాలో దానికోసం శ్రమించి ఆగకుండా సాధించే వ్యక్తే గోగెటర్. మన పర్పస్ అనుకునేది కావాలని, అది పొందే వరకు శ్రమించి కష్టపడి సాధించే వ్యక్తికే మనం గోగెటర్ అంటాం మనం. ఇప్పుడు ఈ బిజినెస్ వచ్చినప్పుడు, ఓకేనా, ఇప్పుడు బ్రాంచ్ ఉంది, 5500 PV లేదా దానికి ఏమంటారు 2000 PV జమ చేయగలిగితే ఆయన ఏమైపోతాడు? బ్రాంచ్ అయిపోతాడు. ఓకేనా, అదే గోగెటర్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ వస్తుంది, స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది, 6 లెగ్లు పనిచేస్తుంటాయి ఇక్కడ. అందుకని ప్రతిసారి మేము గోగెట్ అంటుంటాం మనం, దేవుడి నుంచి ఆవిడ చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఒక 2 లెగ్ తోని ఆయనకేమో క్రౌన్ కావాలని ఉంది, 2 లెగ్ల మీదే పని జరుగుతుంది, క్రౌన్ అయ్యే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే విడితే లేదు. ఇంకా ఈ వ్యక్తి లైఫ్ టైం ఇబ్బంది పడుతూ ఉంటాడు సైడ్ వాల్యూమ్ కోసం. ఏదైనా ఒక లెగ్ క్వాలిఫై అయిపోతే అదర్థం మళ్ళీ ఏడిపోయాక డబ్బులు రావట్లేదు, పని అవ్వట్లేదని. నేను చెప్పే ఒక సింపుల్ సూత్రం ఏమంటే, అది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పిన్ అచీవ్ చేసినా అది మీరు కోర్ గోగెటర్ స్ట్రక్చర్ తో ఉన్నప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా, ఎందుకు అంటే అక్కడ 6 లెగ్స్ పనిచేస్తున్నాయి. 6 లెగ్ లోపల అందరూ ఈక్వల్గా ఉండకపోవచ్చు. ఓకేనా, ఒక్కొక్క లెగ్ క్వాలిఫై అయ్యుకుంటూ పోతే మీరు బ్రాంజ్ ఉన్న గోగెటర్ ఉన్నారు, సిల్వర్ ఉన్న గోగెటర్ ఉన్నారు, ఒక లెగ్ పర్ఫెక్ట్ అయిపోయింది, క్వాలిఫై అయిపోయింది. ఓకేనా, ఆ తర్వాత 2 లెగ్ క్వాలిఫై అయిపోయింది, మీరు గోగెటర్ ఉన్నాడు, సైడ్ వాల్యూమ్ లో మీకు రిమైనింగ్ లెగ్ నుంచి మీకు పీవీ కవర్ అవుతుంది. డైమండ్ ట్రైన్ 4 లెగ్లు క్వాలిఫై అయిపోయినాయి, రిమైనింగ్ లెగ్ నుంచి మీకు సైడ్ వాల్యూమ్ వస్తూ ఉంది, 6 లెగ్లు క్వాలిఫై అయిపోయినాయి. ఓకేనా, ఈ లోపల మీ సైడ్ వాల్యూమ్ లేకుండానే మీరు చెక్కకి ఇబ్బంది రాకుండా మంచి చెక్తో పోతారు. ఎప్పుడైతే మీరు క్రౌన్ గోగెటర్
కోర్ గోగెటర్ వెళ్తారో అప్పుడాక మీరు ఫస్ట్ లెగ్ ఏదో క్వాలిఫై అయిందో అక్కడ మంచి లీడర్స్ క్రియేట్ అయినప్పుడు డూప్లికేషన్ జరిగినప్పుడు ఆ లెగ్లు మెల్లమెల్లగా ఆ నంబర్స్ పెరిగే కొద్దీ ఎల్లుబి వెళ్తుంటాయి. 1 ఎల్ఓబి 2 ఎల్ఓబి 3 ఎల్ఓబి అంటే మీ ఇన్కమ్ కి బిజినెస్ కి చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే ఒక మాట చెప్పాలంటే భయపడకుండా ఆలస్యం చేయకుండా చేసి చూపించే వ్యక్తికే మనం గోగెటర్ అనొచ్చు. ఏంటి? భయపడకుండా లేట్ చేయకుండా చేసి చూపించే వ్యక్తికే మనం కోర్ అనొచ్చు. ఓకే, 1 మినిట్ 1 మినిట్. సరే, కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. సరే, ఓకేనా? ఇప్పుడు చూడండి, చాలా మందికి గోగెటర్ ఎందుకు భయపడతారంటే సార్ 6 లెగ్గులు, ఓకేనా? ఇప్పుడు ఒక రెంగుల పని జరుగుతుంది, ఇంకో ఎడ వెతకాలి, రెస్పాన్స్ లేదు, ఎవరు వినట్లేదు, రావట్లేదు, పోవట్లేదు. ఓకేనా? ఇవన్నీ జంజాటంలో పడి ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయడమే మర్చిపోతాము. దాంట్లో ఒక 2 లెగ్లు బిల్డ్ అయిపోతాయి, కింద వాళ్ళు కోర్ గోగెటర్ అయిపోతారు వాళ్ళు. ఓకేనా? ఈయన పట్టించుకోలేదు, జనాల్ని మాట్లాడికి భయపడుతున్నాడు, జనాల్ని బిజినెస్ తీసుకురావడం లేదు. ఓకేనా? సిస్టమ్ ని కనెక్ట్ చేయడం లేదు, సిస్టమ్ సొంత ఫాలో అవ్వడానికి భయం వేస్తుంది, ఎవరు రావట్లేదు, వినట్లేదు అని, ఎందుకంటే నేర్చుకోవట్లేదు. ఓకేనా? ఈ భయం వల్ల ఏమవుతుంది, ఆయన సరిగా స్ట్రక్చర్ ని బిల్డ్ చేయలేకపోతుంటాం. దానికి అప్పటిదప్పుడు ఎఫెక్ట్ లేకున్నా లాంగ్ టర్మ్ లో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటారు కదా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తొందరలో అప్పుడేమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కాచు నరికే అవకాశం పోతున్నట్టు. అట్లా ఈ బిజినెస్ లోపల లాంగ్ టర్మ్ రన్ కావాలా, మీ అన్ని కోరికలు తీరాలా, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే అతి సులభమైన మంచి మార్గం ఏంటంటే కోర్ గోగెటర్ పోవడం 500 PVతోని. ఆ పూటకు బాధ అవుతుంది కదా, ఆ పూట నేను చేయలేకపోతున్నాను కదా, అప్పుడు లైట్ తీసుకుంటే లైఫ్ టైం హెవీనే ఉంటుంది అన్నట్టు కదా, ఇబ్బందులు తప్పవు. ఓకే, నేను నా అనుభవంతో చెప్తున్నా, డే 1 నుంచే దీనిపైన ఫోకస్ చేయండి, కోర్ గోగెటర్ 500 PV పైన. కొందరికి తెలిసిన తర్వాత కూడా నాకు ఇంప్లిమెంట్ చేయడానికి లేట్ చేస్తుంటారు. చేద్దాంలే, చూద్దాంలే, ఇప్పుడు పని నడుస్తుంది కదా, తర్వాత చూద్దామని. మీరు చాలా మంది ఇంతకు ముందు ఒక స్టోరీ విని ఉంటారు మీరు, కప్పది. ఓకే, ఒకసారి గుర్తు చేస్తాను నేను. ఒక కప్ప ఉండే. ఓకే, అయితే ఏమైందంటే అది కప్ప దుంకుட்டு వెళ్తుంది కదా, ఒక ఇంట్లోపల ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసి అది గరం చేయడానికి పొయ్యి మీద పెట్టిండ్రు. అది దుంకుంటా అప్పుడే ఇట్లా పెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ జంప్ చేసుకుంటా అది జంప్ చేసుకుంటూ దాంట్లో పడిపోయింది, ఏంటోపల ఆ గిన్నెలో పడిపోయింది, కింద స్టవ్ వెలిగించింది అన్నట్టు. మంచి చలికాలం ఉండే, వాతావరణం బాగా చల్లగా ఉంది. అక్కడ ఏమైంది, కొంచెం అక్కడ వేడి రావడం మొదలైంది. చాలా హ్యాపీ అనిపించింది. అరే బయట వాతావరణం చల్లగా ఉంది, ఎట్లా మంచి గరం అవుతుంది కదా అని. నా ప్రాసెస్ కొంచెం ఎంజాయ్ చేసిండు. ఆ తర్వాత కొంచెం అది వేడి ఎక్కడం పెరిగింది, కొంచెం ఇబ్బంది స్టార్ట్ అయింది. అంటే బిజినెస్ లో వచ్చిండ్రు, ఒక 2 లెగ్లు స్టార్ట్ అయిపోయినాయి, కొంచెం కనిపిస్తా ఉంది, వెరీ హ్యాపీ. ఓకేనా? అది కొంచెం వేడి పెరిగిన తర్వాత అక్కడ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది. ఓకేనా? అదంతా సరేలే, కొంచెం వేడి ఉంది కదా పర్లేదు, అక్కడ అడ్జస్ట్ అవడం మొదలైంది అన్నట్టు. అది ఎట్లయితే ఒక 2 లెగ్లు సెట్ కాగానే అక్కడ ఒక దానికి ఏమంటారు, బ్రాంజో, సిల్వరో, గోల్డో అయిపోయినరు, వెరీ కంఫర్టబుల్, రికగ్నిషన్ వస్తా ఉంది, 5, 10,000, 20, 30,000 వస్తున్నాయి. ఓకేనా? రికగ్నిషన్ దొరుకుతా ఉంది, ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్. ఓకేనా? కానీ అక్కడ వేడి బాగా పెరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇక్కడ ఇరుక్కున్నా అని. అంటే ఏమైంది, 2 లెగ్లు సెట్ అయిపోయిన సైడ్ వాల్యూమ్ వస్తలేదు, 20,000-30,000 వచ్చే చెక్కు లేదా 10,000 వచ్చే చెక్కు సడన్ గా 0 అయిపోయింది. ఎందుకంటే సైడ్ వాల్యూమ్ ఎవరు లేదు, సొంతంగా మనం అంత పీబీ చేయలేము, ఎందుకంటే స్ట్రక్చర్ ని ఫాలో అవ్వలేదు. ఆ కప్ప అప్పుడే జంప్ కొట్టి ఉంటే తన పని తాను చేసుకునేది. ఎంత తొందరగా విషయాన్ని అర్థం చేసుకుని బయటికి వస్తే అంత తొందరగా సక్సెస్ బట్టి బతికిపోతుంది. అవునా కదా? అదేమైంది, అడ్జస్ట్ చేసుకుని పోవడం ద్వారా బాగా వేడి పెరిగిపోయింది, నీళ్లు మసలా మొదలు పెట్టినాయి, ఇంకా బయట కంటైనర్ కూడా బాగా వేడి అయిపోయింది, దుంకలేక అక్కడ తీసిపోయింది అన్నట్టు. అది ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా చాలా మంది చూస్తుంటాం మనము, ఏంటంటే అంటారు సార్ వెస్ట్ లో డబ్బులే రావు,
మేము ప్లాన్ చెప్పినప్పుడు నేను సిల్వర్ దాకా పోయింటి, గోల్డ్ దాకా పోయింటి, ఇంకా డబ్బులు రాలేవు. ఓన్లీ పై వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింది వాళ్ళకి రావు. మేము మస్తు కష్టపడుతున్నాం, ఆఫ్లైన్ డబ్బులు వస్తుంది, మాకు వస్తలేవు. ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా, సక్సెస్ లేదు. ఎవరో కార్లు వస్తాయి, మా కార్లు వస్తలేవు. ఎవరో ఫారెన్ పోతున్నారు, మాకు వస్తాయి. అన్ని వినంటి చూడకే బాగున్నాయి. ఓకేనా, అందుకని నేను కష్టపడితే ఇంకో డబ్బులు పోతున్నాయి. నాకు 6 months నుంచి డబ్బులే రాలేవు అని మెల్లమెల్ల నెగిటివ్ అయిపోయి బిజినెస్ నుంచి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. నేను కొంతమంది చూస్తుంటా, వాళ్ళ కింద మంచి మంచి టీమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు యాక్టివ్ ఉండరు, వాళ్ళు డల్గా ఉన్నారు. కొంతమంది మజ్బూరికి చేస్తున్నారు, కొంతమంది మొత్తం బిజినెస్ వదిలేసిండ్రు కింద టీంలు ఉన్నాయి. కానీ దానికి మనకు భరత్ సార్ చెప్తుంటారు. భరత్ సార్ ఏంటి, అక్కడ నుంచి జైపూర్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసి హైదరాబాద్ లోపల ఏదైతే బిజినెస్ హైదరాబాద్కి స్ప్రెడ్ అవడం మొదలైందో, ఓకేనా, వాళ్ళు చాలా మంది ఈరోజు బిజినెస్ లేరు. ఇద్దరు సార్ నుంచే పెద్ద బిజినెస్ క్రియేట్ అయింది అన్నట్టు. అది అంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తున్నదో అప్పుడు ఐడెంటిఫై చేసుకొని దానికి నుంచి రికవరీ వెతుక్కొని పని చేస్తేనే సక్సెస్ కావచ్చు. ఇప్పుడు మేము హెచ్చరిస్తున్నాం మీకు ఏంటంటే, కోర్ గోగెడ్ స్ట్రక్చర్ లేకపోతే రేపు ఇబ్బంది వస్తుందని. మా కప్పకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండ్రి, అది ఒకటే ఉండే. ఇక్కడ మీ సిస్టమ్ ఉంది, మీ అప్లయన్స్ ఉన్నారు, మీ మెంటర్స్ ఉన్నారు, మీకు మీ ప్రతి క్షణం ప్రతి రోజు మీకు గుర్తు చేస్తున్నారు, బాబు స్ట్రక్చర్ రండి అని. లేకపోతే కప్ప గతిని బట్టే కప్పకు పట్టిన గతి కూడా అది చాలా మందికి పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు హెచ్చరిస్తున్న ఏంటంటే, ఇక్కడే కరెక్షన్ తీసుకోండి, ఇక్కడే మీరు స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. మీ అప్లైన్తో కూర్చోండి, కౌన్సిలింగ్ లో మాట్లాడండి, నేను కోరుకోవాలా, ఏం చేయాలా, గో గెటర్ పోవాలా, ఏం చేయాలా. ఎప్పుడైతే ఈ విషయాల్ని మీరు మాట్లాడతారో, ఓకేనా, అప్పుడు మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తారు. అప్లైన్ ఇస్ ఆల్వేస్ రెడీ. అప్లైన్ ఎప్పుడు మీరు ఏమైనా అడిగి చెప్పగలరు, అడగకపోతే ఆయన చెప్తాడు. చాలా మంది ఉంది చెప్పడానికి, వినడానికి. మీరు ఒకరే కాదు కదా. అవసరం ఎవరిది? మనది. ఆ అవసరాన్ని గుర్తించి రేపు ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్ గా దీన్ని ఉపయోగించుకోవాలి మీరు. అందుకని 10 course స్టెప్ లో ఒక పాయింటే ఉంది, ఏంటంటే కౌన్సిలింగ్ విత్ అప్లైన్. మీకు ఎంత ఇబ్బందులు ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. మీ నెలకు 1 సారా 2 సారా, ఓకేనా, ఆ దృష్టిలో పెట్టుకొని మీరు సక్సెస్ అయ్యే వరకు దీన్ని వదలకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం చేసుకోవడానికి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఓకేనా, చూడండి, ఆయన మెయిన్ పని ఏంటి, బాగా చదవడము, అర్థం కాని టీచర్స్ కి అడగడము, తెలుసుకోవడము, దాని నుంచి ప్రాక్టీస్ చేయడము, దానిపైన ఆ తర్వాత టాపర్గా ర్యాంక్ తీసుకోవడం. ఆ స్టూడెంట్కి మనం గో గెటర్ స్టూడెంట్ అనొచ్చు. అంటే అన్ని కోర్ వాల్యూస్ ని ఫాలో చేస్తున్నాడు, ఓకేనా, స్టడీ చేస్తున్నాడు, అర్థం కాకపోతే అడుగుతున్నాడు, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాడు, సక్సెస్ ని సాధిస్తున్నాడు. కోర్ అంటే అర్థమవుతుంది కదా. ఓన్లీ పీవీపీ 160 కోర్ అంటే కాదు. ఓన్లీ పుస్తకాలు చదువుతుండు, అర్థమవుతలేదు, ఆడడానికి మొహమాటం పడుతుండు, సక్సెస్ రాదు. గో గెటర్ ఏంటి, ఓకేనా, అంటే అడిగిన విషయాన్ని మళ్ళీ అడగడం కాదు, ఒకసారి మీ అప్లైన్ కౌన్సిలింగ్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేసినాక వెళ్ళండి. ఇప్పుడు టీచర్ ఒకసారి అడగొచ్చు మనం, కానీ మళ్ళీ సేమ్ ఇష్ట అడగలేం కదా. అదే చెప్పి ఉన్నాడు, మీకు నోట్స్ ఉన్నాయి మీ దగ్గర, దానికి ఫాలో అవడం ఇంప్లిమెంట్ చేయడమే. ఓకేనా, ఒక స్టూడెంట్ గో గెటర్ ఎప్పుడు అంటామంటే, చదువుకుంటూ రాంది తెలుసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ర్యాంక్ సాధించడమే కోర్ అంటున్నాం మనం. ఓకే, అదే విధంగా ఇప్పుడు మన బిజినెస్ వచ్చినప్పుడు, మన బిజినెస్ కాదు, నేను బయట ఏ పనిలో కూడా ఎవరికి కోరుగా గట్రా అంటామంటే, ఓకేనా, కంప్లైంట్లు చేయకుండా, దాంట్లో ప్రాబ్లమ్ ని చూడకుండా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసు, అది ఏ పనిలో ప్రాబ్లం లేదు, దాన్ని ఎదుర్కొని ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వెతుక్కుని కంప్లైంట్ మోడ్ లో లేకుండా సొల్యూషన్ వైపు పయనించే వ్యక్తిని మనం గో గెటర్ అంటాం. మనం అంటే మీ టీం లోపల ఎవరైనా కోర్ గో గెటర్ పోయే వ్యక్తులు ఎవరున్నారు ఐడెంటిఫై ఎలా చేయాలంటే, ఆయనతో మాట్లాడటం తెలుస్తుంటుంది మీకు. ఏంటంటే ఆయన ఎప్పుడు కాంపిటేటర్ సార్ గిది ఉంది గది ఉంది, అది దొరకట్లేదు ఈ నాట్లా డామినేట్ ఈ డామినేట్ ఉన్నాడు, ఈ ఆప్లైన్ అట్లా ఆప్లైన్ అట్లా ఎప్పుడు కిరికిరిని అన్నట్టుది, ఎప్పుడు ఏడిపే, ప్రతి దాంట్లో ఏడిపే, ప్రతి దాంట్లో ప్రాబ్లమ్సే. ఇప్పుడు
సూర్య సార్ చెప్పిన స్టార్టింగ్ లోపల ఆఫర్ నడుస్తుంది వెస్లింలో అని. ఓకే, ఈయనకేమో ఆఫర్ మంచిగా అనిపించింది, ఈయనకు పట్టు లేదు దేనిపైన, వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ పైన. ఏం సార్ కంపెనీ ఒకటి ఎప్పుడు వెయిట్ వెస్లిం అంటది, అదేదో స్పిరులినా మీద లేకుంటే దేని ప్రోటీన్ పౌడర్ దానికి ఏమంటారు మొక్కల నొప్పి వేస్తే బాగుండేది కదా జాయింట్ పెయిన్ దీని మీద. వచ్చింది ఉన్నది యూజ్ చేయడు, లేని దాని గురించి ఏడుస్తుంటాడు అంటాడు. అవర్ ఆయన గోగెటర్ కింద కౌంట్ చేయకండి మీరు. కొన్నిసార్లు స్ట్రక్చర్ పరంగా బై డిఫాల్ట్ అవి ఉండొచ్చేమో, కానీ ఆయన మనసు క్లియర్ గా లేనప్పుడు, దీనిపైన అవగాహన లేనప్పుడు ఆయన చాలా లాంగ్ రన్ ఆయన పని చేయలేడు, సక్సెస్ ను సాధించలేడు, చాలా ముందుకు వెళ్ళలేడు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే ఏంటి, దీన్ని బట్టి ఏమి అర్థమవుతుందంటే మంచి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి మనం గోగెటర్ కింద మనం కౌంట్ చేయొచ్చు. అక్కడ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇటు మనం ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకేనా, అస్తమానము ప్రాబ్లమ్స్ కాంప్లైంట్ చేస్తున్నాడంటే ఆ వ్యక్తి గోగెటర్ మైండ్ సెట్ లో లేడని చెప్పొచ్చు అన్నట్టు అది. ఓకే, ఇప్పుడు సింపుల్ గా మనం గోగెటర్ వ్యక్తిని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, నేను అయితే పనిలో వెళ్తున్నానో ఆ పని నేను కంప్లీట్ చేస్తాను, ఐ విల్ ఫైండ్ ద వే, నేను దారి వెతుకుతాను, దారి దొరకకపోతే దారి నిర్మిస్తాను, దొరకకపోతే దారిని నిర్మిస్తాను. ఇప్పుడు అందరూ చెప్తుంటారు దశరథ్ మాంజా గురించి, వాళ్ళ భార్యకి ఎప్పుడో 20 సంవత్సరాల కింద ప్రాబ్లం వస్తే అక్కడ అడ్డంకి ఏమొచ్చుండే, ఆ గుట్ట అడ్డంకి వచ్చుండే, దారి లేకుండే, దారి తయారు చేసుకుండేనా. ఫైండ్ ద వే ఆర్ మేక్ ద వే. ఇక్కడే మనము కోర్ కావడానికి గోరగడానికి కండిషన్ చెప్పాం, ఏం చేస్తే అవుతారు అనేది. అది ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే క్రియేట్ చేసుకునే వ్యక్తినే తొందరగా సక్సెస్ అవుతాం. ఈరోజు చూడండి మీ చుట్టుపక్కల అయితే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఎవరికి కూడా స్మూత్ దారి లేకుండే, అందరికి ఇబ్బందులు ఉండే, కానీ వాళ్ళు ఫోకస్ చేసింది ఇబ్బందుల మీద కాదు, వాళ్ళు ఫోకస్ చేసింది సొల్యూషన్స్ తీయడానికి. నేను ఎనీ లీడర్ ఏదైనా ఫీల్డ్ లో కావచ్చు, నేను మాట్లాడడం ఓన్లీ వెస్టీజ్ గురించే కాదు. ఓకే, ఆ తర్వాత నో ఎక్స్క్యూజెస్, ఓన్లీ రిజల్ట్. నో ఎక్స్క్యూజెస్, ఓన్లీ రిజల్ట్. ఇప్పుడు మీరు టార్గెట్ తీసుకున్నారు, ఇప్పుడు మనకు డిసెంబర్లో జనవరిలో మనకు ఆల్రెడీ ఇది ఉంది, ఏది FRU వస్తా ఉంది, టికెట్ బుక్ చేస్తున్నాము. మీరు గోకర్ణ పోయినప్పుడే 6 months టైం ఉండే మీ దగ్గర, 2 90 days ఉండే, ఒకటి అయిపోయింది, 2 90 days నడుస్తా ఉంది. ప్రతి వాళ్ళు ఒక టార్గెట్ తీసుకున్నారు, అతి ఉత్సాహంగా వచ్చినాం బయటికి, ఇది సాధిస్తా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అదే డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, దానిపైన వర్క్ చేయడం మొదలు పెట్టాం. ఆ తర్వాత అసలు కానీ మొదలైంది. సార్ పక్కా నేను చేస్తా అనుకున్నా, ఇది సాధ్యం అనుకున్నా, కానీ అక్కడి నుంచి అసలు కానీ స్టార్ట్ అవుతుంది. కానీ దీనికోసం ఈ ప్రాబ్లం కోసం, ఈ ఇబ్బందుల కోసం చేయలేకపోయినా. నాకు చేయాలని ఉంది, సక్సెస్ కావాలని ఉంది, ముందుకు పోవాలని ఉంది, ఏం చేయాలో తెలుసు, కానీ దీనికోసం చేయలేకపోయినా. అది దీనే మీకు దీని చేసేది అవుట్ చేస్తున్నాను మీకు అన్నట్టు. అట్ ద సేమ్ టైం మీతో పాటు కొంతమంది కమిట్మెంట్ తీసుకున్నారు, మీతో పాటే గోల్ అనౌన్స్మెంట్ చేసిండ్రు, వాళ్ళు ప్రాబ్లం మీద ఫోకస్ చేయలేదు, ఎక్స్క్యూజ్ చెప్పలేదు, దానిపైనే వాళ్ళు కష్టపడి రిజల్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు దానికోసం ఏం చేయాలో అది మొత్తం చేసిండ్రు. వాళ్ళు ఎంత కష్టపడాలో దానికి ఎక్కువ కష్టపడ్డారు. ఒక దగ్గర పోనీ 10 జాగాలు పోయినరు, ఒక మీటింగ్ 10 మీటింగ్ చేసిండ్రు, ఎప్పటిదాకా రిజల్ట్ వచ్చే వరకు పని చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు విజేతలుగా మారింది అన్నట్టు. దానికోసం డివిజన్ కోచ్ అక్కర్లేదు, దానికోసం 1 lakh ఇన్కమ్ అవసరం లేదు దానికోసం. ఓకేనా, మీరు మీ టీంలో పనిచేసినప్పుడు ఈ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఈరోజు 5% ఉండొచ్చు, ఆయన 300 టార్గెట్ తీసుకుండొచ్చు, దానికోసం ఆయన చెప్పింది చేసిన కోసం కష్టపడుతుండవు. కొంచెం రిజల్ట్ రాకపోవచ్చు, ఇట్ మే టేక్ సమ్ టైం, కానీ హీ స్ట్రగ్లింగ్ అండ్ అచీవింగ్ ఇట్.
రేపటి చాలా పెళ్లి అవకాశం ఉంటుందంటారు. అంటే ఎవరితో ఫోకస్ చేయాలా, ఎక్కడ ఫోకస్ చేయాలంటే మీ టీంలో ఇలాంటి వాడు ఎవరు ఉంటారో వాళ్ళతో పనిచేయడం మొదలు పెట్టినప్పుడు చాలా పెద్ద భయంకరమైన మూమెంట్ తీసుకురావచ్చు. ఈరోజు మొత్తం ఇండియా లోపల ఈరోజు తెలంగాణ మారిపోతా ఉంది చెప్పొచ్చు. ఇంత పెద్ద అచీవ్మెంట్, ఇంత పెద్ద పిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడైతే విన్నింగ్ టీంలో జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గో గెటర్ అనే మైండ్ సెట్ తో పనిచేస్తున్నారు. స్ట్రక్చర్ మాట్లాడట్లేదు, మైండ్ సెట్ గో గెటర్ స్ట్రక్చర్ మాట్లాడుతున్నాను అంట. ఓకేనా? ప్రాబ్లమ్స్ అందరికి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇబ్బందుల మీద ఫోకస్ చేయకుండా సొల్యూషన్ మీద ఫోకస్ చేసి అచీవ్మెంట్ కోసం అయితే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా గో గెటర్ అనుకోవచ్చు. ఓకేనా? ఒకసారి ఒక పర్సన్ చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను. ఏదైనా ఫస్ట్ టైం చేయడం కష్టం ఉంటుంది, ఫస్ట్ పర్సన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఓకేనా? ఇకైతే వందల వేల మంది చేస్తున్నప్పుడు మనం చేయలేము. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, నేను గెలుస్తా, ఏదైనా కావచ్చు దానికి, ఏది ఏం పట్టినా ఎంత పట్టినా దాన్ని కంప్లీట్ చేస్తా అని ఒక ఉడుము పట్టు అంటారు కదా, ఆ ఉడుము పట్టు ఉన్న వ్యక్తికి మనం గోగెటర్ కింద కౌంట్ చేయొచ్చు. ఓకేనా? దీనికి అపోజిట్గా వెళ్తే, నేను అపోజిట్గా వెళ్తే అంటే ఈ గో గెటర్ ఎవరు కాలేరు, ఎవరు చేయలేరు, కొన్ని టిప్స్ ఇస్తాను నేను. అంటే మీకు ఐడెంటిఫై చేసేటప్పుడు ఈజీ చెప్తాను అంటారు. ఎవరైతే లేజీగా ఉంటారు, అన్ని తెలుసు కానీ చెయ్యరు. ఎందుకు? బద్ధకం. అవసరం ఉంది, కావాలని తెలుసు, చేయాలని కోరిక ఉంది, తపన ఉంది, కానీ చెయ్యట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డామినేటింగ్ ఫ్యాక్టర్ ఏమింది? వాళ్ళకి లేజినెస్ ఉంది. ఎప్పుడు కూడా నెగిటివే మాట్లాడుతుంటారు, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు. మీరు ఏం చెప్పినా, మీకు హూ అన్నా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు దానికి నెగిటివ్ మాట్లాడుతుంటారు. సార్ గిట్ల అయింది, గిట్ల అయింది, గిది అయింది, గది అయింది, ఆయన ఇట్లా, ఆయన ఇట్లా, ఇది అయింది, ఇది తగ్గింది, అది తగ్గింది. ఓకేనా? డీల్స్ బంద్ అయింది, ఆ పర్సన్ మానేసిండు. అరే ఆయనకైనా ముందు పెద్ద లెవెల్ పోతుంది, ఇంతకు వచ్చి ఇంకెంతో సాధించండి ఆయన. కానీ ఎవరో ఒక పర్సన్ డల్ అయిపోతే, అవి చేయకపోతే ఆయనకి ఇంత సమస్య ఉండొచ్చు. ప్రతి దాంట్లో నెగటివ్ ఎక్కడం, ప్రతి దాంట్లో కూడా సమస్యను చూడడం, అది మీకు ఆయన మాటల్లో, బిహేవియర్ లో అర్థమైపోతుంది. ఆ వ్యక్తి మీకు చాలా రోజులు పనికి రాకపోవచ్చు. ఆ తర్వాత లక్ కోసం ఎదురు చూడడం. నాకు టైం రాకపోతుందా, వచ్చినప్పుడు చేసి చూపిస్తా, ఎప్పుడు రాదు చేసిందాక. పని చేస్తేనే లక్ వస్తుంది. దాంట్లో మీనింగ్ ఉంది. లక్ ఎల్యూసీ అంటే లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్ అంటారు. లేబర్ అంటే పని, ఇక లేబర్ పని అంటలేదు నేను, లేబర్ అంటే పని. ఎవరైతే పని సక్రమంగా డైలీ వీళ్ళు చేయగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. లక్ కోసం వెయిట్ చేస్తే ఏమీ కాదు. ఇంకా కొంతమంది మాట చెప్తుంటారు, తర్వాత చేద్దాం, నేను ట్రై చేస్తా. ట్రై అనే వర్డ్ వచ్చిందంటే అవుట్ అయిపోయినట్టు ఎక్కడ, అది అర్థం చేసుకోవచ్చు. ఆయన గోకెట్కి పనికి వచ్చే మనిషి కాదు. ఐ విల్ ట్రై, తర్వాత చేద్దాం. ఇప్పుడు చేసే వ్యక్తి, ఇప్పుడు మనం తయారున్న వ్యక్తి మనకు అవసరం ఉంటుంది అంట. మీ గోకెట్ తీసుకురావాలనుకుంటే నేను చాలా విషయాలు కవర్ చేశాను. గోకెటర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలా, ఎవరితో పని చేయాలనేది. ఓకే. ఆ తర్వాత అయితే విన్నింగ్ టీమ్ ది ఫార్ములా ఉందో, స్టేబుల్ బిజినెస్ ఉండాలా, లాంగ్ టర్మ్ పని చేయాలా, డూప్లికేబుల్ గా ఉండాలా. ఓకే. ఆ తర్వాత స్టేబుల్, ప్రాఫిటబుల్, డూప్లికేబుల్, లాంగ్ టర్మ్ బిజినెస్ ఉండాలంటే దీంట్లో ఖచ్చితంగా కోర్ గోగెటర్ 500 PV పనిచేసినప్పుడే అది మీకు సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కోర్ గోగెటర్ ఉన్నప్పుడు మీ పివి కన్సిస్టెంట్ గా పెరుగుతూ పోతుంది, అప్పుడు మీ ఇన్కమ్ పిన్ను చేంజ్ అవుతుంటది. ఆ నంబర్స్ పెరిగే కొద్దీ ఎల్ఓబి నంబర్స్ పెరుగుతాయి. సింపుల్ లెక్క చెప్తా మీకు. మీ టీంలో ఒక లెగ్ లో 12 మంది 500 PV తీసుకొస్తే ఆ లెగ్ ఎల్ఓబి వస్తుంది. మీ టీంలో ఇద్దరు గోగెటర్లు వస్తే ఆ లెగ్ క్వాలిఫై అవుతుంది నార్మల్గా అయితే. అదే మీరు 500 PV తీసుకుంటే, ఓకేనా, ఒక ఎల్ఓబి ఒక గోగెటర్ తీసుకొచ్చిన 500 PV లోపల ఆ లెగ్ క్వాలిఫై అయిపోతుంది. అట్లా 5 మంది వచ్చేస్తే ఆ లెగ్ ఎల్ఓబిలు వస్తుంది. లేదు నార్మల్ 160 PV తీసుకున్న 6 మంది గోగెటర్లు వచ్చినా ఆ లెగ్ ఎల్ఓబి వస్తుంది. అంటే మీ ఇన్కమ్, పిన్, ఆ తర్వాత స్ట్రక్చర్ సరి కావాలని డెఫినెట్ గా ఈ కోర్ గోగెటర్ ఫాలో అయినప్పుడే వస్తుంది. అక్కడ
ప్రతి వాళ్ళు ఇది ఫాలో చేయడం మొదలు పెట్టినప్పుడు డూప్లికేషన్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇది సక్సెస్ అవ్వకుంటూ వెళ్తుంది అంట. అయితే ఫండమెంటల్స్ ఉన్నాయి మనకి ఏంటి, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డూప్లికేబుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ అవ్వడానికి కోర్ గో బెటర్ తప్ప ఇంకా వేరే మార్గం ఏది కూడా లేదని చెప్పొచ్చు. ఓకే, ఇది ఎప్పుడైతే మీకు హ్యాబిట్ గా అవుతుందో, ఏది కోర్ గో బెటర్ చేయడం అనేది ఎప్పటికి హ్యాబిట్ కింద మారుతుందో అప్పుడు సక్సెస్ మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ గో గెటర్ అనేది హ్యాబిట్ గా మారినప్పుడు సక్సెస్ ఆటోమేటికల్లీ మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. లేదు ఈ కోర్ను గో గెటర్ను మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అప్పుడు కన్సిస్టెన్స్ బిజినెస్ ఉండదు, అప్ డౌన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇన్కమ్ కానీ పిన్ కానీ స్టేబుల్ గా నిలవదు, డూప్లికేషన్ సరిగ్గా అవ్వదు. ఎందుకు, కోర్ గో గెటర్స్ చేర్పడం వల్ల టీంలో కన్ఫ్యూజన్ బాగా పెరిగిపోతుంది. ఇది చేయాలన్నా అది చేయాలన్నా గిట్లా చేయాలన్నా గిట్లా రోజు కొత్త ఐడియాలు వస్తుంటాయి. ఓకేనా, కొత్త ప్రయోగాల లోపల టైం పోతుంటది. ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు మీ టీం లోపలనే, ఒకటే దారిలో ప్రయాణం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ తప్పుతుంది, అప్పుడు పీవీ పడిపోవడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, పీవీలో పడిపోవడం జరుగుతుంది. బై డిఫాల్ట్ ఎల్ఓబి వచ్చింది కూడా ఎల్ఓబి పోవడం మొదలవుతుంది. దానివల్ల 10వ తారీఖు వచ్చే చెక్ పేమెంట్ డిస్టర్బ్ వస్తుంది. జనాల లోపల హోప్ తక్కుంటూ పోతుంది. ఓకేనా, దాని ఎఫెక్ట్ మీటింగ్లలో కనిపిస్తుంది. నంబర్స్ తగ్గడము, మీ డౌన్లో మీరు చెప్పిన మాట వినకపోవడము. ఓకేనా, బిజినెస్ గ్రోత్ కోసం 100% అప్లైన్ పైన డిపెండ్ అవ్వడము, సెల్ఫ్ లీడర్షిప్ డెవలప్ కాదు. అంటే కోర్ను గో గెటర్ను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు మనకి ఎదురవుతాయి. ఇంకంతే, ఎవరైతే కోర్ స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళ బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. అయితే బిజినెస్ స్ట్రాంగ్ ఉంటుందో, ఎవరైతే కోర్ గో గెటర్ స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళ బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవుతుంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది. ఎవరైతే కోర్ గో గెటర్ వీక్ ఉంటుందో వాళ్ళ బిజినెస్ డే బై డే స్లో అవుతూ వెళ్తుంది అన్నట్టు. సక్సెస్ అని ఎప్పుడు కూడా బై ఛాన్స్ రాదు. సక్సెస్ ఎప్పుడు కూడా బై ఛాన్స్ రాదు. దానికి డైలీ వైజ్ దానిపైన పని చేయడం వల్ల అది సాధించవచ్చు. మనం ఏం పని చేయాలి, మన డైలీ వైజ్ మనం ఇచ్చే ప్రతి యాక్టివిటీ మీరు కోరు గో గెటర్ ఫైండ్ పైన దృష్టి పెట్టి చేసినప్పుడు సక్సెస్ మీకు వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ లెవెల్లో ఉన్నా, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినా, మీరు 5%లో ఉన్నా, ఓకేనా, క్రౌన్ ఉన్నా, యూసిడి ఉన్నా, డియూసిడి ఉన్నా, బిఎంసిఎం ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎంత పెద్ద చెక్ ఉన్నా, ఎంత చిన్న చెక్ ఉన్నా, రేపటి రోజు ఇది పెరగాల, మల్టిప్లై అవ్వాలా అంటే ఒకటే మార్గం ఏంటంటే మీరు అగైన్ కోరు గో గెటర్ ఫైండ్ ఫోకస్ చేయండి. మీ టీంలో ఇది ఎంత డూప్లికేషన్ అవ్వకుంటూ పోతే అంత పెద్ద సక్సెస్ ని చవి చూడొచ్చు. మీరు ఇప్పుడు డిసెంబర్ దగ్గర వస్తుంది మనకి, ఓకేనా, అంటే జనవరిలో మనకి ఎఫ్ఆర్ఈ ఉంది. అయితే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ కి దీనికి లింక్ చేసుకోండి మీరు. ఓకేనా, ఆ రెండు క్లబ్ చేసినప్పుడు ఓకేనా ఒక సునామీ లాగా సక్సెస్ తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ లో మీరు ఒకేసారి రిజల్ట్స్ ఇమీడియట్ కనిపించకపోవచ్చు. ఇది కన్సిస్టెంట్ గా స్లోగా కనిపించే విషయం. ఇది రాను ఓకే, మొత్తం దానికి ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే క్లోజ్ చేసేటప్పుడు మన ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 8వ వింత కింద క్రియేట్ చేయాలంటే ఒకటే లైన్, కోర్ గో గెటర్ ఫైండ్ పీవీ. ఈ ఒక్కటిని మీరు సరిగ్గా మీరు ఫాలో చేయడం మొదలు పెట్టినప్పుడు మీది 8వ వింతని ప్రపంచంలో సృష్టించవచ్చు. ఓకే, ఇట్లా మాట్లాడకపోతే చాలా విషయాలు ఉంటాయి. ఓకేనా, నాకు తెలిసి చాలా విషయాలు నేను కవర్ చేసి అనుకుంటున్నాను. కోర్ గో గెటర్ ఫైండ్ పీవీ పైన మీకు చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా, పేషెన్స్ గా ఇన్ని విషయాలు తెలుసుకున్నందుకు నేను కోరుకునేది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతారని. దీంట్లో ఒక్కరిద్దరు పెద్ద సక్సెస్ తీసుకున్నా ఈ రోజు చేసిన మీటింగ్ కి నేను పెట్టిన ఎఫర్ట్స్ కి దానికి సార్థక దొరుకుతుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్.